హలో అండి, నా పేరు డాక్టర్ పావని పైరెడ్డి. ఐఎమ్ అన్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. సో ఈరోజు వీడియోలో ఒక చిన్న ఇన్ఫో తెలుసుకుందాం. సో డెలివరీ అయినాక చాలామంది పేషెంట్స్ అడుగుతారు, మేడం నా పుట్ట చాలా పెరిగిపోయింది, నేను బెల్ట్ పెట్టుకోవచ్చా, తగ్గిపోతుంది కదా బెల్ట్ పెట్టుకుంటే అని అడుగుతారు. బెల్ట్ పెట్టుకోవచ్చండి, కానీ బెల్ట్ పెట్టుకోవడం వల్ల మీ టమీ ఫ్లాట్ అవుతుంది, కంప్లీట్గా యాబ్స్ వచ్చేస్తాయి, ఇలాంటిది ఉండదు. సో బెల్ట్ పెట్టుకోవడం వల్ల రెండు ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, మీకు బికాస్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ అబ్డామిన్ ల్యాక్స్ అయి ఉంటుంది కదా, సో ల్యాక్స్ అబ్డామినల్ వాల్ వల్ల మీ లోవర్ సిజరీన్ అయిన వాళ్ళకి ఎస్పెషల్లీ ఆ లోవర్ మనం ఇచ్చే ఇన్సిషన్ మీద ప్రెషర్ పడకుండా హెల్ప్ అవుతుంది. సో దానివల్ల పెయిన్ ఎక్కువ ఉంటుంది కొంచెం పడుతుండే అన్నప్పుడు. సో ఇట్ గివ్స్ అ సపోర్ట్ అనమాట, సో దట్ పెయిన్ అన్నది కొంచెం తగ్గుతుంది. సెకండ్, బ్యాక్ బోన్. సో బ్యాక్ బోన్కి సపోర్ట్ ఇస్తుంది అనమాట. సో దానివల్ల పోస్ట్ డెలివరీ ప్రతి ఒక్కరికి బ్యాక్ పెయిన్ ఉంటుందండి. ఆ బ్యాక్ పెయిన్కి కొంచెం ఈ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఇట్ యాక్ట్స్ అస్ అ సపోర్ట్ అండ్ రిలీవ్స్ అ పెయిన్. సో బెల్ట్ పెట్టుకోవడం వల్ల అబ్డోమెన్ ఫ్లాట్ అవ్వదు. అండ్ వన్ మోర్ థింగ్, బ్యాక్ పెయిన్. సో బ్యాక్ పెయిన్కి రీజన్ ఏంటి? బ్యాక్ పెయిన్కి ఒకటి రీజన్ స్పైనల్ అనస్థీషియా ఇస్తారు సిజేరియన్ అప్పుడు, దానివల్లే నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది అనుకుంటారు. ఇట్స్ అ మిత్ అండి. సో బ్యాక్ పెయిన్కి రీజన్ ఏంటి అంటే, మనకి ప్రెగ్నెన్సీలో పొట్ట ముందరికి రావడం వల్ల మన బ్యాక్ బోన్కి ఆల్రెడీ కొంచెం కర్వేచర్ ఉంటుంది. మెడికల్ టర్మినాలజీలో వి కాల్ ఇట్ లంబార్ లార్డోసిస్. అదేమవుతుందంటే పొట్ట ఇలా పెరగడం వల్ల యూ విల్ హ్యావ్ దట్ బోన్ బెండింగ్. సో ఆ బోన్ బెండ్ అవ్వడం వల్ల మనకి ఎక్సెసివ్గా కర్వేచర్ అవుతుందన్నమాట. సో బ్యాక్ బోన్ లోవర్ వర్టెబ్రా అంటే లంబార్ వర్టెబ్రా మీద స్ట్రెస్ పడుతుంది. యాడెడ్ టు దిస్, రిలాక్సిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది ప్రెగ్నెన్సీలో మన బాడీలో. సో దానివల్ల లిగమెంట్స్ మసిల్స్ రిలాక్స్ అవుతాయి. సో దీనివల్ల ఇంకా ఎక్కువ స్ట్రెస్ పడుతుంది అనమాట. సో బ్యాక్ బోన్ మీద స్ట్రెస్ పడడం వల్ల బ్యాక్ పెయిన్ డెవలప్ అవుతుంది. సో there are few physiotherapy exercises that you have to make sure a habit post delivery start చేయాలి. సో అవేంటి, యాంటీనేటల్గా మీరు ఏం చేయాలి, పోస్ట్ నేటల్గా మీరు ఏం చేయాలి టు అవాయిడ్ దిస్ లాంగ్ టర్మ్ బ్యాక్ పెయిన్ దట్ డెవలప్స్ పోస్ట్ డెలివరీ అన్నది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.